మోంతా తుపాను నేపథ్యంలో కంట్రోల్ రూమ్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. బంగాళాఖాతంలో మోంతా తుఫాను ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల అధికారులను కూడా అప్రమత్తం చేసింది. ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, తుఫాను ప్రభావంపై ప్రజలను అప్రమత్తం చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో రాజమండ్రి నగరపాలక సంస్థలో కమాండ్ కంట్రోల్ ద్వారా తుఫాను ప్రభావాన్ని కూడా అంచనా వేస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రి నగరపాలక సంస్థకు సంబంధించిన కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాము. మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో 142 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాలను అనుసంధానంగా కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. అంటే కీలకమైన ప్రాంతాల్లో ఎక్కడైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారో ఆ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు కంట్రోల్ కమాండ్ ద్వారా ఇక్కడ సిబ్బంది పర్యవేక్షించి సంబంధిత అధికారులకు ఒకవేళ రేపు తుఫాను తీరాన్ని తాకినప్పుడు భారీ వర్షాలు వచ్చినా, చెట్లు కూలిపోయినా, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కూలిపోయినా ఈ కెమెరాలు బట్టి ఇక్కడ సిబ్బంది సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తారు. మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. మొత్తం సీసీ కెమెరాలు మొత్తం 142 కెమెరాల ద్వారా రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలోని తుఫాను ప్రభావాన్ని కూడా అంచనా వేసే దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ సీసీ కెమెరాల ద్వారా రాజమండ్రిలో ఎక్కడ భారీ వర్షం వచ్చినా, లోతట్టు ప్రాంతాలు జలమయమైనా, ఒకవేళ భారీ వర్షాలకు, భారీ ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయినా సరే దీని ద్వారా కూడా సిబ్బంది పర్యవేక్షించి సంబంధిత అధికారులకు అప్రమత్తం చేస్తారు. వెంటనే అక్కడికి సిబ్బందిని పంపించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పర్యవేక్షిస్తారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. రేపు బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉంది. రేపు భారీ వర్షాలు, భారీ ఈదురుగాలులు వస్తాయనే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. ప్రస్తుతం ఇది శాటిలైట్ ఇమేజ్ మనం విజువల్స్లో చూస్తున్నాము. తుఫాను ఇక్కడ కదులుతున్న బంగాళాఖాతంలో తుఫాను వాయువ్య దిశగా ప్రయాణం చేస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూస్తున్నాము. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా కూడా కదులుతుంది. కాకినాడకు 570 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 600 కిలోమీటర్లు, చెన్నైకి 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయ్యి ఇక్కడ మోంతా తుఫాను ప్రయాణం చేస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇది శాటిలైట్ ఇమేజ్. ఇక్కడ తుఫాను గంటకు 15 కిలోమీటర్లు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు ఒక పక్కన శాటిలైట్ అంటే మోంతా తుఫానుకు సంబంధించిన శాటిలైట్ ఇమేజ్ని, అదేవిధంగా మరో పక్కన రాజమండ్రి నగరపాలక సంస్థకు సంబంధించి సీసీ కెమెరాల ద్వారా ప్రస్తుత పరిస్థితిని కూడా సమీక్షిస్తున్న దృశ్యాలు అయితే కనుక మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం తుఫాను ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి, ఈదురుగాలులు వేస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా ఈ 3 జిల్లాల్లో కూడా ప్రస్తుతం తుఫాను ప్రభావం కనిపిస్తుంది. వర్షాలు కురుస్తున్నాయి. రేపు మోంతా తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయి, భారీ ఈదురుగాలులు వేస్తాయనే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా స్పందించారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రసవ సమయాలు దగ్గరగా ఉన్న గర్భిణీలను కూడా సురక్షిత ప్రాంతాలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. చెట్లు కానీ, విద్యుత్ స్తంభాలు కానీ ఒకవేళ కూలిపోయినా వెంటనే తక్షణ చర్యలు చేపట్టే విధంగా కూడా జేసీబీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సెలవులు రద్దు చేశాడు. తుఫాను తీరం తాకే వరకు కూడా, ప్రభావం తగ్గే వరకు కూడా సిబ్బంది అందుబాటులో ఉండాలి, సెలవులు లేవని కూడా ముఖ్యమంత్రి స్వయంగా సెలవులు కూడా రద్దు చేసిన నేపథ్యంలో అధికారులంతా కూడా కంట్రోల్ రూముల్లో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది రాజమండ్రి నగరపాలక సంస్థలో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఒక పక్కన మోంతా తుఫాను తీరాన్ని తాకే పరిస్థితిని, మరో పక్కన రాజమండ్రి కార్పొరేషన్లో ఈ తుఫాను ప్రభావంతో వచ్చే పరిస్థితిని కూడా అధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.